శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జయ గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 6వ అధ్యాయం నరసావధానుల వృత్తాంతం. ఆ మరునాడు అంటే 5వ అధ్యాయం పూర్తయింది. దాని యొక్క కంటిన్యూటీ 6వ అధ్యాయం. ఆ మరునాడు ఉదయమున జప ధ్యానాలు పూర్తయిన తదుపరి తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించిన, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టికంతటికి మూలము. వారు వటవృక్షం వంటి వారు. వారు ఎలాంటి వారు? వటవృక్షం వంటి వారు. వారు అంశ అవతారాలన్నీ ఆ వృక్షం యొక్క ఊడల వంటివి. ఊడల భూమిలోనికి దిగి స్వతంత్రంగా తత్వం కలవానిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానులు లగాయత్తు సమస్త ప్రాణులకును వారి ఆధారము, ఆశ్రయము. వారి నుండి సమస్త శక్తులను సంప్రాప్తమగుచుండును. తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును. సర్వ పర్వశిఖరమును చేరిన వ్యక్తికి అన్ని దారులను ఒకటిగానే ఉండును. అదే విధంగా అన్ని రకముల సాంప్రదాయముల వారును దత్త తత్వంలో సమన్వయం పొందుదు. సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టమై ఉండను. నేను పిఠికాపురం నందున్న రోజుల్లో అతడు ఒక యోగి వచ్చను. అతడు పలానా విగ్రహం యొక్క కాంతి పరివేష్టం ఈ విధముగా ఉన్నది. ఈ మనిషి యొక్క కాంతి విశేషము ఈ రంగులో ఇంతవరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచున్నాను. అతడు శ్రీ కుక్కుటేశ్వరాలయము వచ్చి స్వయంభూతత్తుని సూక్ష్మకాంతి ఎంతవరకు వ్యాపించినది, ఏ రంగులో ఉన్నది అని పరీక్ష చేయవారని వారి స్వయంభూతత్తుని స్థానంలో ఆ శ్రీపాద శివుల వారు దర్శనమిచ్చారు. వారి శిరమచ్చట విద్యుల్లతను పోలిన ధవలకాంతి అమేమగా వ్యాపించి ఉండిన. ఆ ధవలకాంతిని చుట్టి దిగంతములు వ్యాపించు నీలపు రంగు కాంతి దర్శనమిచ్చాను. ఆ మూర్తి ఆ యోగిని చూసి, నాయన, ఇతర సూక్ష్మ శరీరం ఎంతవరకు వ్యాపించి ఉన్నావో తెలుసుకోవాలన్న పిచ్చి ప్రయత్నంతో విలువైన కాలం వ్యర్థం చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకొనము. కొలది దినములలో నీకు మృత్యు పొంచి ఉన్నది. కావున సద్గతిని పొందు యోచన చేయము. సర్వ సత్యములకును సర్వతత్వములకును మూలమైన దత్తుడు నేనే. ఇక్కడ ఎందుకు వచ్చారు తెలుసా? శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ జననము. ఈయనకి ఎవరు పిలిస్తే వచ్చారనుకుంటున్నారు? ఇక్కడ మహాపురుషులు, సిద్ధ పురుషులు, మహాయోగులు, పైగా మహాభక్తుల ప్రేమతో ఆహ్వానించగా నేను ఈ కలియుగంలో పాదగయ క్షేత్రంలో అవతరించితిని. ఇక స్వామివారి ఉపదేశములకు ఆ యోగులని పూర్వవాసనలు అన్నీ నశించిపోయి సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకోనగలవు. అతని శక్తి అంతయును శ్రీవల్లభుల వారిలో లీనమైపోయింది. తదుపరి అతడు శ్రీవల్లభుల వారిని వారి స్వగృహమును దర్శనం చేసుకుని ధన్యుడయ్యాను. శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించి ఉన్న ఈ స్వచ్ఛమైన ధవళకాంతి శ్రీవల్లభుల వార అత్యంత నిర్మలమైన వారనియు సంపూర్ణ యోగ అవతారములనియు నీలపు రంగు కాంతి వారు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండి ఉన్నారనియు ఈ వర్ణములు వివరించుచున్నవి ఆ యోగి చెప్పాను. ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ జరిగిన. చతుర్వర్ణ విభాగము, సూక్ష్మ శరీరము, కాంతి భేదములను బట్టి నిర్ణయించవలన, లేక జన్మసిద్ధమైన కొనుగోతులను బట్టి నిర్ణయించవలన, ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనము చేయవలను, ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలను. ఉపనయనం అనగా భూమధ్యమందున్న 3వ కన్నులకు సంబంధించినదా, లేక మరేదైనా విశేషమా, మేధాజనం అనగానేమి? ఇటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగింది. పండితులు ఏక అభిప్రాయములకు రారాయరు. సత్య ఋషీశ్వరుని పేరుగాంచిన మల్లాది బాపనారులు గారు పిఠికాపుర బ్రాహ్మణ పరిషత్తులకు అధ్యక్షులుగా ఉండేది. వారిని బాపనారులు పిలవటం కూడా కద్దు. వారు ముఖ్యంగా సూర్యుని అగ్నిని ఉపాసించేవారు. పిఠికాపురం ముందు జరిగిన ఒకనొక యజ్ఞమునకు ఆధ్వర్యము వహించుటకు వారు ఆహ్వానించబడింది. యజ్ఞాంతములు కుంభవృష్టిగా వర్షము కురిసింది. అందరిలో సంతోషించింది. శ్రీ బాపన అవధానాలు గారిని వారు తన గ్రామములో నివసించవలసిందని క్షత్రుడిన శ్రీ వర్షవాయి
నరసింహ వర్మ గారిని కోరింది. శ్రీ వర్మ గారు ఆహ్వానం వారు తిరస్కరించి యజ్ఞ యాగంలో లభించు సంభావనలను మాత్రమే శ్రీ బాపన్నారులు తీసుకునేవారు. ఆ ద్రవ్యములకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించేది వారు కాదు. శ్రీ వర్మ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన కపిలిగోవు ఒకటి ఉండేది. దాని పేరు గాయత్రి. ఆ దేవుడు సమృద్ధిగా పాలునిచ్చేది. మిక్కిలి సాధు స్వభావం కలిగినది. అదే సమయమున గాయత్రి కనిపించట లేదనియు ఎచ్చటను తప్పిపోయినదనియు ఆ శ్రీ వర్మ గారికి వర్తమానము అందినది. శ్రీ బాపన్నారులు జ్యోతిష పండితులు కూడా అగుటచే వర్మగారు వారిని ఆ విషయమై ప్రశ్నించింది. ఆ గోవు శ్యామలాంబాపురం అంటే సామర్లకోట అప్పట్లో అనేవాడు అనమాట. ఖాన్ సాహెబ్ అను కసాయి వాని వద్ద ఉన్నాడనియు వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రి వధించబడిననియు బాపన్నారులు తెలిపిరి. వర్మగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించు ప్రయత్నమున బాపన్నారులకు ఒక షరతు విధించింది. బాపన్నారులు వచనానుసారం గాయత్రి లభించిన ఎడల వర్మగారికి 3 పుట్ల భూమిని, నివాస యోగ్యమైన ఇంటిని బాపన్నారుల పండిత బహుమానంగా స్వీకరించేవారు. బాపన్నారులు సంకట స్థితిలో పడి తాను దానమును స్వీకరించిన పక్షమున వర్మగారు గోవుకు హత్యకు గురి అవనిచ్చెదరు. అప్పుడు వారికి గోహత్యాపాతము చుట్టుకొను. గోహత్యాపాతం కంటే పండిత బహుమానం స్వీకరించుట మంచిదని వారు తలపోసి గాయత్రి రక్షించబడను. పీఠికాపుర వాసుల అదృష్టము పండెను. శ్రీ బాబనావుదలు గారు ఈ 3 పుట్ల భూమికి యజమానులేరు. వారిని నివసించుటకు గృహ వసతి కలిగను. శ్రీ బాపనారులకు వెంకావదనులు అని కుమారుడును, సుమతి అను బాలికను కలరు. సుమతి జాతకమునందు సర్వ విధములైన శుభలక్షణములుండుట చేతును ఆమె నడుచుచున్నప్పుడు మహారాణి తలపించు నడక వయ్యారములు ఉండు చేతును ఆమెకు సుమతి మహారాణి అని నామకరణం చేశారని. సుమతి మహారాణి నడిచినప్పుడు ఒక మహారాణి నడిచినట్లే నడిచేదంట. అంటే సుమతి మహారాణి అంటే ఎవరు? శ్రీపాద శ్రీవల్లభుల తల్లి అన్నమాట. అందుకని ఆవిడకి సుమతి మహారాణి అని నామకరణం చేసింది. శ్రీ బాపనారుల కీర్తి ప్రతిష్టలు అనతి కాలంలోని దశ దిశల వ్యాపించదొడిగను. గోదావరి మండలాగతమైన ఐనవిల్లి అను గ్రామము నుండి గండికోట గృహనామమును కలిగిన శ్రీ అప్పలలక్ష్మి నరసింహ రాజశర్మను బ్రాహ్మణుడ బ్రాలకుడు పీఠికాపురంకు వచ్చినాడు. అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి తండ్రి గారు అప్పలలక్ష్మి నరసింహరాజు కదా. ఆయన ఐనవల్లి అనే గ్రామం నుండి వచ్చాడంట. అతడు భరద్వాజి గోత్రికుడు, అపస్తంభ సూత్రుడు, వెలనాటి వైదిక శాఖకు చెందినవాడు. వాని ఇంట కాలాగ్ని శమన దత్తుడు విగ్రహం ఉన్నిందంట. ఇలా మా శ్రీపాద వల్లభ బంగారు తండ్రి లాగా అతని దగ్గర కాలాగ్ని శమన దత్తుడు అని ఉన్నాడంట, విగ్రహం ఉన్నిందంట. పూజా సమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టంగా మాట్లాడుటయు వానికి ఆదేశములు ఇచ్చుటయు జరుగుచుండను. చిన్నతనమని అప్పలరాజు శర్మ తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. ఒకనాడు పూజా సమయన కాలాగ్ని శమనుడును రాజశర్మను పీఠికాపురను పోయి హరిశర గోత్రీకుడును, అపస్తంభ స్తోత్రుడును, వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన అవనాదుల వారి వద్దకు విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప అతడు పీఠికాపురములకు వచ్చాను. ఎవరు? ఈయన పూజా సమయంలో ఇలా మాట్లాడేవారు కదా, స్వామితో మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే అప్పుడు చెప్పాడంట చిన్నతనమని. అప్పలరాజు అతని తల్లిదండ్రులు కూడా లేరనమాట. ఒకసారి పూజా సమయమున ఆ కాలాగ్ని సమయ దత్తుడు రాజశర్మను అన్నాడంట, పీఠికాపురం పోయి అక్కడ బాపనారుల వారు ఉన్నారు, ఆయన వద్ద నీ విద్య పూర్తి చేయమని ఆదేశించాడండి. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే స్వామి యొక్క అంటే కార్యం లేని ఏది, కారణం లేని ఏది కార్యం జరగదు. అలాగే 2 ఉండాల్సిందే, కారణం ఉండాలి, కార్యం ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్ళామంటే అది రుణానుబంధం చేతే మనం వెళ్తామన్నమాట. అప్పుడు శ్రీ బాపనారుడు దత్తుని ఆదేశానుసారం తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయావరం చేసుకొని అంటే యాయావారములు అంటే ఏంటంటే ఒక వారం ఒకరింట్లో, ఒక వారం ఒకరింట్లో ఇలా ఉంటారనమాట, వారాల అబ్బాయి లాగా. అయితే ఇక్కడ స్వామి ఏం చేశాడంటే, బాపనారుడు నాయన నువ్వు ఎవరింటికి వెళ్ళక్కర్లేదు, నువ్వు విద్య నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు ఇంటి వద్ద నుండి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాను అన్నారట. శ్రీ బాపనారుల శని ప్రదోష సమయమున శివారాధన చేసేవారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునికి సంబంధించిన వ్రతములను చేసేవారు. పూర్వకాలమున నంద యశోదలు శని ప్రదోష సమయమున శివారాధన చేసినందువలన సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకున్న అదృష్టముకి వారు నోచుకొని ఉన్నారు. శ్రీ బాపనారులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయ్యను, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియును, మరికొందరు వైశ్య ప్రముఖులను శివారాధన నందు పాల్గొనడి వారు. ఇంకా కుక్కుటేశ్వర స్వామి వారి నుండి వెలువడిన వాని సుమతి అప్పలరాజుల వివాహం. కుక్కుటేశ్వర ఆలయం అని ఉందండి. ఫస్ట్ కొన్ని వందల సంవత్సరాల టెంపుల్ అన్నమాట.
ఇప్పటికి కూడా ఉంది. అక్కడనే అష్టాదశ శక్తిపీఠ లోకపీఠమైన పురహూతిక అమ్మవారు కూడా అక్కడ ఉన్నారనమాట. అలా కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వీళ్ళు వెళ్ళేవారు. ఎవరు బాపనారుల వారు కానీ వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా అక్కడ స్వయంభూ దత్తుడు, అక్కడ స్వయంగా వెలిసిన దత్తుడు ఉన్నాడండి. ఒక మూల దగ్గర, ఒక మూల పక్కన అంటే శివుడి దగ్గర అటు పక్కకి వెళ్తే అక్కడ స్వయంభూ దత్తుడు ఉన్నాడండి. ఇప్పటికీ మనం వెళ్తే కుక్కుటేశ్వరంలో మనం దర్శించుకోవచ్చు. ఇంకా వాళ్ళ వివాహం ఎలా జరిగిందో చూడండి. స్వామి ఎంత గొప్ప మహిమ గల శ్రీపాద శ్రీ వల్లభ స్వామి, చాలా అత్యంత అద్భుతమైన మహిమ గలవాడండి స్వామి. కాబట్టి ఒకరికి అంటే ఒక దంపతులకి అక్కడ పెళ్లి చేస్తే ఆ దంపతులు ఎవరై ఉండాలి? వాళ్ళ పూర్వజన్మలు గొప్ప దత్తభక్తులు. వాళ్ళకి అంటే దత్తుడికి స్వయంగా భోజనం పెట్టిన పుణ్య దంపతులు ఈ యొక్క విష్ణుదత్తుడు సుశీలమ్మే అప్పల్ రాజ్ శర్మ సుమతి మాత అన్నమాట. తర్వాత అధ్యాయంలో చూద్దాం వస్తుంది. ఇంకా ఒక పర్యాయం శని ప్రదోష సమయంలో శివారాధన చేసిన తదుపరి శివారాధన చేస్తూ ఉంటారు అక్కడ. అయితే కుక్కుటేశ్వర శివలింగం నుండి ఒక విద్యుత్ కాంతులు వెలువడినాయంట. ఆ విగ్రహం నుంచి విద్యుత్ కాంతులు వెలువడినాయంట. ఒకనొక గంభీరమైన వాణి, ఒక గంభీరంగా ఆకాశ వాణి, నాయనా బాపనార్య, నిస్సందేహంగా నీ కుమార్తె అయిన సుమతి మహారాణిని అప్పలరాజ్ శర్మకిచ్చి వివాహం చేయి, లోక కళ్యాణం సిద్ధిస్తుంది. ఇది దత్తప్రభుల వారి నిర్ణయం అని చెప్పి ఈ మహానిర్ణయం మీరుటకు ఈ చరాచర సృష్టి అందరి ఏ వ్యక్తికి కూడా అధికారం లేదు అని పలికిందంట ఆకాశవాణి. అప్పుడు శ్రీవాణి వెంకటపై శ్రేష్ఠికిని నరసింహవర్మకును అక్కడున్న అందరికి కూడా వినిపించిందండి. ఎందుకంటే బాపనారుల ఆయనకు ఒక్కరికే కాదు ఈ వాణి ఆకాశవాణి వినిపించింది. అక్కడున్న భక్తులందరికీ కూడా అది వినిపించిందంట. ఇంకా ఐనవిల్లి గ్రామమునందున్న రాజు శర్మ యొక్క జ్ఞాతకులకును బంధువులకును వర్తమానం పంపబడింది. రాజశర్మకు సుమతి మహారాణితో వివాహం నిర్ణయమైన. రాజశర్మకు కనీసం గృహమైనా లేకపోవటం వల్ల చాలా విచారించదగిన విషయంగా ఉండేది. నిజమే కదా, అతను ఆయన వెళ్ళించి ఇక్కడ విద్య కోసం వచ్చాడు. నిజంగానే అతనికి ఏమీ లేదు, ఆస్తులు అవేమీ లేదు. అప్పుడు శ్రీ పైండ వెంకటపై శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియు అంటే విచారిస్తారు కదా, ఎందుకంటే అమ్మాయిని ఇవ్వాలంటే ఏమన్నా ఉండాలి కదా అలా అనుకుంటారు. అయితే అప్పట్లో కూడా అలా జరిగింది. దానికి అన్నారంట, పైండ వెంకటపై శ్రేష్ఠి తనకు నాకు చాలా ఇల్లున్నాయి, అందులో ఒక దాన్ని రాజశర్మకి ఇచ్చేదను. రాజశర్మ దానంగా తీసుకుంటూ అంగీకరింపడు. వాళ్ళు ఉచితంగా వచ్చింది ఏది తీసుకోరండి. మహాత్ములు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలా సంస్కారాలు అబ్బినాయి. మనలాగా ఇక్కడ ఇప్పుడులాగా నాకు అది ఇది ఇచ్చేస్తే ఎంత ఆనందం అని చెప్పి అన్నారండి. వాళ్ళకి గొప్ప సంస్కారవంతులు కాబట్టి ఎవరి దగ్గర ఉచితంగా ఏది తీసుకోవడానికి ఇష్టపడారన్నమాట. ఇంకా రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితముగా లభించు గృహభాగమును వెలకట్టించను. అది ఒక వరహాగా నిర్ణయించబడను. శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసం 12 వరహాలని నిర్ణయించబడను. తక్కువగా 11 వరహాల సొమ్ము ఇచ్చటికి తన వద్ద పైకం లేదని రాజశర్మ చెప్పాను. అట్లయినా నేను నా గృహను 1 వరహాకి మాత్రం అమ్ముచున్నానని ఆ శ్రేష్ఠి చెప్పాను. దానముగా తీసుకుంటా మీకు అభ్యంతరం ఆయన ఎడల ఒక వరహాన్ని మాత్రమే ఇచ్చి నా గృహం తీసుకోండు అని శ్రేష్ఠి చెప్పాను. అంటే ఆ 12 ఇన్ని వరహాలంటే అది నా దగ్గర అంత లేదు అన్నాడు. అయితే 1 వరహాకే నా ఇల్లు అమ్ముతాను తీసుకోండి అన్నాడు. అప్పుడు శ్రేష్ఠి చెప్పినది ధర్మసమ్మతమేనని అందరూ అంగీకరించింది. శ్రీ సుమతి మహారాణికేను శ్రీ అప్పల లక్ష్మీ నరసింహ రాజశర్మకును మహాపండితుల వేద ఘోష నడుమ మంగళ వాయిద్యములతో వైభవపేతంగా వివాహము జరిగెను. శ్రీపాద శ్రీవల్లభ అవతారము అజ్ఞానమడి అంధకారం రూపమాపుటకు వచ్చినది. ఆధ్యాత్మిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితరమును రూపమాపటకు వచ్చినది. అందువల్ల శ్రీ దత్తప్రభువులు కులదేవతను కర్మదేవతను శాసించింది. వారి శాస్త్రములు అనుసరించి అజ్ఞానాంధకారణకు ప్రతిగా బుద్ధిబలుడును ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితరములకు ప్రతిగా బుద్ధిబాలుడును రాజశర్మకు సంతానంగా కలిగింది. తమ ఇద్దరు బిడ్డలు ఈ రకంగా అనేందుకు అంటే పాపం ఒకరికి కుంటి ఒకరేమో ఇట్లా కుంటితనం ఒకరిగాను బుద్ధితనం గాను ఒకరు పుట్టారు. పాపం నిజం ఎవరికైనా బాధే కదా. వారనేందుకు అట్లా పుట్టిన దానికి సుమతి రాజశర్మలు ఎంతగానో బాధపడ్డారంట. ఇంకా ఐనవేలిలో ప్రసిద్ధమైన విఘ్నేశ్వర ఆలయం కలదు. ఒక పర్యాయం వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదం పీఠికాపం తీసుకుని వచ్చినారు.
సుమతి రాజశర్మలు ఆ ప్రసాదమును తీసుకున్నారు. ఇంకా తీసుకున్నప్పటి నుంచి ఆ రోజు రాత్రి సుమతి మహారాణికి స్వప్నమునందు ఐరావతము దర్శనమైనది. తదుపరి రోజులలో శంఖము, చక్రము, గద, కమలము, త్రిశూలము, వివిధమైన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైన వారు స్వప్నంలో దర్శనమేసాగిరి. మరికొన్ని రోజుల తదుపరి జాగ్రత్తావస్థలోని దివ్య దర్శనంలో కాదొచ్చును. కళ్ళు మూసిన ఎడల తెర మీద బొమ్మలే దివ్య వర్చస్సులతో రకరకాల కాంతులతో తపస్సమాధులు ఉన్న యోగులు, మునులు మొదలగు వారు దర్శనమిచ్చుచుండిరి. ఈ విషయమై సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపనాలను సంప్రదించగా మరి ఇవన్నీ సర్వశుభ లక్షణంతో కూడిన మహాపురుష జనము సూచించుతున్నది అనిది. సుమతి మహారాణికి మేనమామ అయిన శ్రీధర పండితులు, అమ్మా సుమతి, రవి యొక్క జన్మ నక్షత్రమైన విశాఖకును రామావతారముకు సంబంధం కలదు. చంద్రుని జన్మ నక్షత్రమైన కృతికా నక్షత్రములకును కృష్ణావతారములకు సంబంధం కలదు. పూర్వాషంలో జన్మించిన అంగారకునికి శ్రీ లక్ష్మీ నరసింహ అవతారమును సంబంధం కలదు. శ్రవణ నక్షత్రం జన్మించిన బుధునుకును బుద్ధావతారమునకును సంబంధం కలదు. పూర్వ పల్గుని నక్షత్రంలో జన్మించిన గురుడుకును విష్ణు అంశకును సంబంధం కలదు. పుష్యమీ నక్షత్రంలో జన్మించిన శుక్రునికును భాగవరమునికి సంబంధం కలదు. రేవతి నక్షత్రంలో జన్మించిన శనికిను కూర్మావతారం సంబంధం కలదు. భరణి నక్షత్రంలో జన్మించిన రాహుగునకు వరావతారం సంబంధం కలదు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కేతువునకును మత్స్యావతారం సంబంధం కలదు. నీవు నన్ను ప్రశ్నించిన సమయంన దైవ రహస్యములకు సంబంధించిన సమయం. అందువలన కోటాను కోట్ల గ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండముల యొక్క స్థితిగతులు నిర్దేశించు దత్తప్రభువే జన్మించినా అని అనుమానంగా ఉంది అని అన్నారంట. ఇంకా శ్రీ దత్తప్రభువు నిత్య వైభవ విభూతి. ఈ విషయంలో సుమతి మహారాణి రాజశర్మతో చెప్పాను. అంతటా రాజశర్మ పూజా సమయంలో కాలాగ్ని సమన దత్తుడిని అడిగేదనన్నాడు. కాలాగ్ని సమలని పూజించే సందర్భమున నరులెవరూ చూడరాదు. పూజానంతరం దత్తుడు మానవ రూపంలో ఎదురుగా కూర్చుని మాట్లాడు. తదుపరి ఆ విగ్రహంలోనికి లయమైపోతాడంట. ఇది నిత్యము జరుగు వ్యవహారం. నిత్యము ఆ రాజశర్మ కాలాగ్ని సమన దత్తుడు మన స్వామి మన యొక్క శ్రీపాదుల్లాగే ఆయన కూడా ఇప్పుడు ఆ ఎదురుగుండా పెట్టుకొని స్వామితో మాట్లాడేవారంట అప్పలా శర్మ. అంటే ఎవరు మాట్లాడేటప్పుడు మానవులు ఎవరు చూసేవాళ్ళు కాదంట. మళ్ళీ ఆ విగ్రహంలోనికి స్వామి లయమైపోయేవారట. ఇది నిత్యము ప్రతిరోజు జరిగే వ్యవహారం. రాజు శర్మ అల్ప విషయములకు, స్వార్థపూరిత సమస్యలకు దత్తుడు నివేదించడం. అంటే చిన్న చిన్న విషయములకి అలాంతా చిన్నవంతా ఏమీ చెప్పేవారు కాదంట దత్తుడికి. ఇది ఆ రోజు పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడుగా తోచను. పూజానంతరం దత్తుడు ఎదురుగా కూర్చున్నాను. శ్రీధర రా అని పిలిచాను. దత్తుడి నుండి ఒక రూపం బయలుపడి తన ఎదురుగా ధ్యానాన్నిష్ఠుడేను. అతను ఎంత గొప్పవాడు కాకుంటే ఆ విగ్రహంలోకి వెళ్ళి మళ్ళీ విగ్రహం నుంచి వచ్చి మామూలుగా తనతో మాట్లాడాడంటే దత్తుడు సాపల్లా శర్మ మామూలు ఆయన కాదండి ఆయన. ఇంకా రాజశర్మకి ఇదంతగా ఆశ్చర్యముగా ఉండను. శ్రీ దత్తప్రభు రాజశర్మకు నీ ఇప్పుడు చూసిన రూపము రాబోయే శతాబ్దంలో వచ్చు ఒకనొక అంశ అవతారం. వారు నాలో లీనమైన జీవన్ముక్తులు సైతము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణం తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలం భూమికి మాత్రమే పరిమితం కాదు. ఈ బ్రహ్మాండములన్నీ నా చేతులను ఆటబంతులు. నేను కాలితో ఒక తోపు తన్నిన అంటే ఒక తాపు తన్నినేడల కోటాను కోట్ల యోజనలో పడవలసింది. నేను జననమరణకు అతీతుడను. ఇట్లంటూ రాజశర్మ గురు మధ్యమును తాకాడు. వెంటనే రాజశర్మకు ఒకనొక యుగములో విష్ణుదత్తుడు పేరుతో జన్మించినట్లును, తన భార్య సుశీలను నామాంతరం గల సోమదేవమ్మగా జన్మించినట్లును జ్ఞాతమయ్యను. గతమంతయు స్మరణకు వచ్చాను. శ్రీ దత్తుడు ఇట్లన్నాను, నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగంలో మిమ్మల్ని ఏదైనా కోరిక కోరుకోమన్నాను. మీరు సరైన కోరికను కోరుకోలేకపోయినారు. మీ ఇంట పితృశ్రాద్ధ దినములకు భోజనం రమ్మని పిలిచిరై పైగా సూర్య అగ్నులతో కలిసి శ్రాద్ధాభోజనము చేసి మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి ఇచ్చితిని. నేను శ్రీవల్లభ అవతారమును ధరింపదలిచితిని. గత 100 సంవత్సరాల నుండి ఈ భూమి మీద శ్రీవరమణిగా యోగులకును మహాపురుషులకు దర్శనమిస్తూనే ఉన్నాను. త్రేతాయుగముల భరద్వాజ మహర్షి వీటికాపురంలో సవిత్రకాటచర్మం చేసినాడు. ఆనాటి హోమభస్మై మహాపర్వతం వలె పేరుకొని పోయినది. ఆ పర్వత ఖండమును హనుమంతుడు స్వర్గ మధ్య పాతాలను తీసుకొని పోయాడు.
మత్తలోకం నందు హిమాలయ పర్వత ప్రాంతం ద్రోణగిరి ఎందును మరికొన్ని ప్రాంతం నుండి వెదజల్లబడిను. హనుమంతుడు పర్వత ఖండములు కొంపోవు తరుణం ఒక చిన్న ఖండము గంధర్వ నగరము అంటే గాంగాపురం పేరు గంధర్వపురము అంటారన్నమాట నందు పడినది. గంధర్వ నగరం భీమా అమరజ పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరిచిన తదుపరి మీన లగ్నముందు నృసింహ సరస్వతిగా జన్మించి గంధర్వ నగరం అనేక లీలలు చూపి శ్రీశైలం నందిని కదిరి వనమున 300 సంవత్సరం తపసమాధి యందు ఉండి ఆ తర్వాత స్వామి సమర్థాను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మీనంలోనికి ప్రవేశించినప్పుడు శరీరము త్యజించదును అని పలికింది. దత్తుని యొక్క ఈయన వచనములను తన ధర్మపత్నికి రాజు శర్మ వివరించాడు. దత్తుడు ఆయన కాలాగ్ని సమ దత్తుడు రూపంలో ఉన్నాడు కదా, ఆయన చెప్పాడు, నాయన నువ్వు పలానా జన్మలో ఇది, అప్పుడేమో నువ్వు ఏమి అడిగితే కోరుకోలేకపోయినావు అని చెప్పేసి మొత్తం అన్ని ఇట్లా చెప్తున్నాడు అనమాట స్వామి. అప్పుడు ఆ విషయాలన్నీ దత్తుడు కాలాగ్ని సమ దత్తుడు ఏమేం చెప్పాడు రాజశర్మకి అవన్నీ తన ధర్మపత్ని సుమతికి వర్ణించాడంట. సత్య ఋషీశ్వరుడైన బాపనారు ఇట్లా అన్నారు, నాయన రాజశర్మ, నీవు పూర్వ యుగములో జన్మనందు శ్రీ దత్తప్రభునకు సూర్యుడికి అగ్నికి శ్రాద్ధ భోజనం పెట్టే పుణ్యాత్ముడవయ్యా. ఈ జన్మ నుండి ఏ రూపంలోనైనా దత్తుడు భోజనం పెట్టమని అడగవచ్చు. ఆనాడు పితృ శ్రాద్ధ దినమైనా సరే భక్తులు భోజనం చేయకపోవడం ముందైనను దత్తుడు భోజనం అంటే నిరభ్యంతరంగా పెట్టవలసింది. అమ్మ సుమతి, ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుంచుకో. ఏ సమయంలో దత్తుడు భోజనానికి రావచ్చు కాబట్టి మనం ఇక్కడ పితృత కార్యం చేస్తున్నాం కాబట్టి భోజనం పెట్టచ్చా పెట్టకూడదా అని ఆలోచించకూడదు. ఆయన మామూలు ఆయన కాదు దత్తుడు అంటే, కాబట్టి నువ్వు ఆయన ఎప్పుడైనా రావచ్చు భోజనానికి, నువ్వు గుర్తుపెట్టుకో అని బాపనారాయణ కూడా తన కుమార్తెకి చెప్పారట. ఇంకా నాయన శంకర్ భట్టు దత్తప్రభు యొక్క లీలలు అపూర్వములు అచింత్యములు, ఇది వరకు ఎన్నడూ విననవండి. శ్రీపాద శివల్లవల ఆవిర్భావం ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృశ్రాద్ధములకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూచుచుండెను. అంతటా వీధి ముంగిట భవతి భిక్షాందేహి అనే మాట వినపడిందంట. అవధూతకు సుమతి మహారాణి భిక్ష ఇచ్చను. ఏదైనా కోరికను కోరుకోమని తన అవధూతతో సుమతి, అయ్యా తమరు అవధూతులు, నీ వాక్కులు సిద్ధవాక్కులు, శ్రీపాద శ్రీవల్లభ అవతారం అతి త్వరలోని ఈ భూమి మీదకి ఆకర్షించబడనని పెద్దలు సెలవిచ్చి ఉన్నారు. శ్రీ దత్తప్రభు ఎప్పుడు ఏ రూపంలో సంచరించుచున్నారు? ఇప్పటికీ 100 సంవత్సరాల ముందు నుండి మీ ఈ భూమి మీద శ్రీ దత్తప్రభు శ్రీపాద శ్రీవల్లభ రూపమున తిరుగుచున్నారని వచ్చుచున్నది. మీరు నన్ను కోరిన ఏదైనా కోరుకోమని నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపం చూడవాలని కోరికగా ఉన్నది అని అడిగిందంట. ఆ తల్లి ఇంకేం అడగలా. స్వామి నాకు అవధూత అయ్యా నీకేమైనా కోరిక కోరుకోని దత్తుడే అవధూత రూపంలో వచ్చి సుమతి మాత ఇంటికి భిక్షకొస్తే, అమ్మ నువ్వేమైనా కోరిక కోరుకోవాలంటే అప్పుడు ఆమె నాకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్శనం కావాలి అని ఆ తల్లి అడిగిందంటండి. ఈ మాటలు విన్న అవధూత భువనుడు కంపించినంతగా పెద్దగా విక్కట అట్టహాసం చేసి సుమతి మహారాణికి తన చుట్టుపక్కల ఉన్న సమస్త విశ్వమును క్షణంలో అదృశ్యమైనట్టు తోచినది. ఎదురుగా 16 సంవత్సరాల వయసు గల సుందర బాలుడు ఎత్తురూపం ప్రత్యక్షమై, అమ్మ నేనే శ్రీపాద శ్రీవల్లభుడును, నేనే దత్తుడును, అవధూత రూపమున ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోరికను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీ దర్శనమిచ్చుచుంటిని. శ్రీవల్లభ రూపమున నన్ను నీవు ఏదైనా కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నం పెట్టిదివి, ప్రతిగా ఏదైనా వరమై ఇవ్వాలని కోరికగా ఉన్నది. లోకమందరి జనులు సంకల్ప రూపముగా పాపకర్మలు చేయనప్పుడు పాప ఫలితాన్ని పొందుదురు. సంకల్పపూర్వకంగా పుణ్యకర్మలు ఆచరించిన పుణ్య ఫలితములు సిద్ధించును. ఏ రకమైన కామ్యములు లేకుండా పుణ్యకర్మలు ఆచరించుట ఆ కర్మ అనబడును. ఇది సుకర్మ దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అనేవి లేక మరి యొక్క ఫలితము ఇయ్యవలసి వచ్చుచున్నది అని అది భగవద్ అధీనమై ఉండును. అర్జునుడు అకర్మ చేయటం వలననే శ్రీకృష్ణుడు కౌరవం చంపమనను, అట్లు చంపటం వలన పాపం రాదని భావము. కౌరవ సంహారము భగవత్ నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసి అందువలన లోకితార్థమైన ఫలితమును ఏదో ఒకటి కలుగు చేయవలసి ఉన్నది. సంశయ రహితురాలవై కోరికను తెలుపము, తప్పక అనుగ్రహించదు అని పలికాను. ఇంకా శ్రీపాద శ్రీవల్లభ రూపమున దత్తుని దర్శన అనంతరం సుమతి మహారాణికి కలిగిన సంకల్పం. అయితే ఆ దివ్య మంగళ విగ్రహం చూసి సుమతి మహారాణి వారి పాదాలపై పడి నమస్కరించడం. శ్రీపాద శ్రీవల్లభల వారు సుమతి మహారాణిని లేవనెత్తి, అమ్మ బిడ్డ తలపై తల్లి పడుట అసంబద్ధమైన విషయం, బిడ్డకు ఆయుక్షణం కూడాను అనను.
అందరు సుమతి శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మ అని పిలిచిదివి కావున నేను తల్లియను, నీవు బిడ్డమని అంగీకరించిదివి. నీ సిద్ధవాక్యే గనక ఆ మాట నిజము చేయము, నీవు మాకు పుత్రుడిగా జన్మించవలసింది అను. అంతటా శ్రీచరుడు ఇట్లనిది, తదాస్తు. ఇప్పుడు నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ రూపుణ్ణి నీకు నేను జన్మించాను. తల్లి బిడ్డ పాదముపై పడుట బిడ్డకు ఆయుక్షణము. నేను ధర్మకర్మ సూత్రములకు వ్యతిరేకంగా నడవను కనుక 16 సంవత్సరాల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించను అని. అందులో సుమతి, అయ్యో ఎంతటి అపచారం కలిగినది, 16 సంవత్సరాలకు మాత్రమే నా ఆయుష్ అని వినిపించదొడగను. అందుకు శ్రీపాదులు ఇట్లనిది, అయ్యా అమ్మా, 16 సంవత్సరాల వరకు మీరు చెప్పినట్టే నడుచుకున్నాను. వర్షే షోడశే ప్రాప్త పుత్రం మిదవ దాచరేత్ అని ఉన్నది. 16 సంవత్సరాల వయసు వచ్చిన పుత్రుని మిత్రుడిగా భావించవలను. కాని అంశాలు విధించరాదు. నన్ను వివాహం చేసుకునవలసిందని నిర్బంధించరాదు. నేను యతినై యథేచ్ఛగా వ్యవహరించుటకు అనుజ్ఞ ఇవ్వలను. నా సంకల్పములకు వ్యతిరేకంగా మీరు నిర్బంధించిన నేను ఇంటిలో ఉండవాడను కాను అని పలికి వెంటనే వడివడిగా పయనమై వెడలిపోయాను. సుమతి నోట మాట రాక కొంతసేపు అట్లే ఉండను. జరిగి వృత్తాంతమంతి సుమతి తన భర్తకు అప్పలాష్ శర్మకు వివరించిందంట. అంతటా అప్పలాష్ శర్మ సుమతి విచారించకము, శ్రీ దత్తులు ఈ ప్రకారంగా మన ఇంటికి వెషగా వచ్చున్న విషయం మీ నాయన కూడా అంటే బాపనాలు సూచనాప్రాయంగా ఇంతకు ముందే తెలిపి ఉండను. శ్రీ దత్తుడు కరుణా సముద్రుడు, శ్రీపాద శ్రీవల్లభ జనం కానిము, తదుపరి మనం ఆలోచించుకొనవచ్చును అని పలికను. అప్పలాష్ శర్మ ఇంటికి అవధూత వచ్చిన వార్త ఊరంతేను ప్రాఖ్యం. పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణుల భోజనం చేయటం ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడిన విషయం చర్చించబడుచున్నాను. శ్రీ బాపన అవధానులు గారి ఇట్లనేది, శ్రీపాద శ్రీవల్లభ జనం అందరూ అనుకొనిచున్నది. అవధూతకు సాష్టాంగ ప్రణామం చేయటం హితమే. అందువల్ల సుమతి యొక్క దోషం ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగం పట్టు ఆయుక్షీణకరము కానీ అవధూత విషయంలో ఉన్నప్పుడు సాష్టాంగం చేయట తప్పు విషయము కాదు. ఈ విషయమై పీఠికాపుర బ్రాహ్మణుని ఈర్ష వహించి ఉండను. అందులో నరసావధాన పండితుడు చాలా ఈర్షను కలిగి ఉన్నాడు. అమావాస్య రోజున అందరూ పితృకార్యమున నిమగ్నమైందరు. భక్తుల యొక్క విషయం గడ్డు సమస్య అయిన. శ్రీ బాపనారులు మాత్రం అప్పరాజు ఇంట ఎట్టి ఆటంకం కలగదని సెలవించను. శ్రీ రాజశర్మ కాలాగ్ని సమయ ధ్యానమున ఉండాను. అంతలో భక్తులుగా ఉన్నందుకు 3 అతిథులు వచ్చి పితృకార్యం నిరాటంకంగా సాగిపోయాను. నాయన శంకర్ భట్టు ఈ రోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనకు అధికారం ఉన్నదా లేదా అన్న విషయంలో ప్రధాన చర్చాంశమైనది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. బంగ్లాదేశమునందుని నవద్వీపం నుండి అసతోషుడైన పండితుడు పాదగయ క్షేత్రంలోకి వచ్చాను. అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడీ గ్రంథములు ఉండను. అతడు కూడా పండిత పరిషత్తులకు ఆహ్వానింపబడను. శ్రీ బాపనారాయణ సెలవిచ్చి, నియమనిష్టలతో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సమముగానే ఉన్నారు. కావున వారికి వేదోక్త ఉపనయనం ధర్మవీతమే. తక్కువ గల వర్ణంలో వారెవరైనా ఉపనయనం కోరిన ఎడల పురాణోక్తంగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయసు అనేవి ఆటంకములు కాదు. సిద్ధ పురుషులలో వైశ్యములను కూడా కలరనియు లాభాదులను మా వైశ్య మహర్షి దత్తానుగ్రహం వలన సిద్ధుడనని లాభాద మహర్షి దైవం ఎడల మానవుడు చేయి ప్రతి పని అందును లాభాదరణ కలగని వక్కానించెను. ఈ విధమైన నిర్ణయం నరసావధాన పండితునికి చాలా బాధాకరమైన. నరసావధానంలో నాడీ వాదము చేయుటలో నేర్పిరి. అతని బగలాముఖి దేవత ఉపాసన కలదు. ఆ దేవతను అతను ప్రతిరోజు అర్చించును. వాదములకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళన చేసుకుని బగలాముఖి మంత్రం చదువుకొను. తదుపరి వాదములకు దిగురు. ఆ సమయమందు అతన్ని నిర్జించుటకు సాధ్యం. శ్రీ బాబనారులు అనేక కోట్ల గాయత్రి మంత్రం జపించిన పుణ్యాత్ములు. వారిరువును ఆకర్షోపేతమైన వాదములకు ఈనాడు దిగలేదు. నరసవధానులు ముఖ ప్రక్షాళన చేసుకుని మంత్రము జపించుకొను. శ్రీపాద శ్రీవల్లభులు బహు చిన్న వయసు నుండి మాతామహులతో అత్యంత సన్నిహితము కలవారు. అందువల్ల బ్రాహ్మణ పరిషత్తు సమావేశములైనప్పుడు వారు కూడా తాతగారితో వచ్చుచుండేది. ముద్దులకు ఆ పసిబాలను ఎవరిని ఆటంకపరచేవారు కారు. ఆ రోజున నరసవధానులకు శ్రీవల్లభుల సభలో ఉన్నట ఇష్టంగా తోచను. మహాపండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచను. బగలా మంత్రం చదువుకొని వాదములకు ఉపక్రమించబోచు శ్రీపాదులు ఉద్దేశించి నీవేళ వచ్చితివి అని అడిగాను. అందుకు శ్రీపాదులు, తాత ఆ పిలవని పేరును వచ్చి పాడి కాదా, నీవు నన్ను విధి విధానం పిలిచిన కారణంగా వచ్చి
పొమ్మని నువ్వు నన్ను పొమ్మన్న ఎడలా పోయేదును నాకేమి, నేను స్వేచ్ఛాజీవిని బాలకుడు అని నరసావతారంలో శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించింది. రాజు శర్మ తన కుమారుని తీసుకుని వెడలిపోయిన వాదమునకు ఉపక్రమించిపోయిన నరసావతారణకు వాక్కు రాదాయను. అతడు నోరెంత పెకిరించను, నోట మాట లేదు. ఇది ఎంతేనో గమనించుచున్న అసుతోషుడు సంబరముగా నవ్వాను. సభలో శ్రీ బాపనారులుగా మాటెచ్చెలను. వైశ్యులకు వేదోక్త ఉపనయనము నిర్ణయించబడను. ఇంకా అసుతోషుని వద్ద నాడీ గ్రంథముల గురించి చర్చ జరిగాను. నాడీ గ్రంథమునందు సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభ జనము నిర్ణయించబడేవలనని సూచించబడను. శ్రీపాదులు గణేష చతుర్థి నాడు వృషకాలంలో సింహలగ్నమందు చిత్తా నక్షత్రమున తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడింది. శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్త అవతారులను, వారి చరణములందు సర్వ శుభలక్షణములు కలిగి నడిచే శ్రీపాద శ్రీవల్లభుల నామం వారికి సాధక నామదే మరియు వారి జన్మకొండలను ఎవరికి ఇవ్వరాదనియు అది కాలవశమ త్రిపుర దేశమునందరి అక్షయ కుమారుడని జైన మతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికమును చేరుననియు అదంతయు దైవలీల ప్రకారం జరుననియు తెలిపాను. అసుతోషుడు శ్రీవల్లభుల దర్శనములకు వారి గృహములకు పోయాను. శ్రీ వల్లభులు ఇట్లన్నది, ఈ రోజు చిత్తా నక్షత్రం నా జన్మ నక్షత్రం నాడు ఎవరైనా నన్ను ఆరాధించిన ఎడల నేను మిక్కిలి చాలా సంతోషిస్తాను. నీవు నిష్కల్మన భక్తితో వచ్చితివి కనుక నిన్ను అనుగ్రహించుతున్నాను. నీకేమి కావాలని కోరుకోమన్నాను. అంతటా అచుతోషుడు, ప్రభు నరసావతారంలో బగలాముఖి ఆరాధకులని తెలిసినది. వారిని ఆశ్రయించి అంబికను దర్శించమని తలించింది. నా కోరిక అడియాస అయ్యాను. వారి ఎందు అంబిక కినుకు వహించింది నేను గ్రహించింది. అనంతరం శ్రీపాదు ఇట్లని, అతడు ఆరాధించు అంబికను ఎవరనుకున్నావు నేనే. నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసావతంలో సూక్ష్మ శరీరమును అంటిపెట్టుకుని ఉన్న అంబిక నాలో లీనమైనది. నేను సర్వదేవీ దేవతా స్వరూపుడును. అంబిక సర్వ దర్శన భాగ్యం పొందుము అని వారు అశుతోషులకు శ్రీ బగలాముఖ అంబికగా దర్శనమిచ్చింది. సంతుష్టుడు అశుతోషుడు శ్రీచరణ ఆదేశం మేరకు పెంచలకోన, ఈ పెంచలకోన నెల్లూరు జిల్లాలో ఉందండి. అరణ్యమందరి కన్నమహర్షి తపోభూమికి పయనమైన కన్నమహర్షికి సంబంధించిన వాసజనయ శాఖలో మహారాష్ట్ర దేశం తిరిగి అవతరించదని తెలిపాను. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించేదను. నా ముఖ్య శిష్యులో ఒకటిగా నీ ముందు నా యొక్క అద్భుత లీలను కన్నులారా గాంచదు. వెనువెంటనే ప్రయాణం కమ్మని హెచ్చరించను. ఇది 6వ అధ్యాయంలో ఉంది. ఇంకా ఉంది, అది మళ్ళీ తర్వాత భాగంలో చెప్పుకుందాం. శ్రీ గురుదేవ దత్తాత్రేయ నమః. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర శ్రీ గురుదేవ దత్త శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి జై. మెడలో వేసిరారా శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా సుమతి తనయారారా సుమధర ధరాస సుమధర ధరాస కోటి వెన్నెల సాటి నీ మోమున వెలిగే కాంతి కోటి వెన్నెల సాటి నీ మోమున వెలిగే కాంతి నీ దర్శన భాగ్యముతోటి తొలగున పాపపురాసి నీ దర్శన భాగ్యముతోటి తొలగున పాపపురాసి శ్రీపాద వల్లభ రారా